ఎట్టకేలకు టీమిండియా ఢిల్లీ చేరుకుంది. బార్బడోస్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో జయకేతనం ఎగరవేసినటువంటి టీమిండియా అక్కడ హరికేన్ కారణంగా కొన్ని రోజులు కొంత ఇబ్బందులు పడినప్పటికీ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు ఉన్నాం. ఇప్పుడే టీమిండియా సభ్యులంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మరి దాదాపుగా కూడా చూసుకున్నట్టుగా అయితే 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా టీమిండియాకు దక్కింది. ఇక టీమిండియా సభ్యులు అందరూ కూడా నేరుగా ఉదయం 6 గంటలకి 16 గంటల జర్నీ తర్వాత 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ హోటల్కి వెళ్ళారు. ఐటీసీ హోటల్లో అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో పాటు టీమిండియా వరల్డ్ కప్ డిజైన్ కేక్ను కూడా కట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు టీమిండియాతో పాటు టీమిండియా సభ్యులతో పాటు ఇక బీసీసీఐ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తన నివాసంలో కొద్దిసేపటి క్రితమే ఈ టీమిండియా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధానమంత్రి నివాసానికి చేరుకోవడం జరిగింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంబరం. గత 4 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ సంబరాల నేపథ్యంలో ఇక ప్రధానమంత్రిని తొలిత కలవటం టీమిండియా ఇండియాలో అడుగు పెట్టగానే బార్బడోస్లో ట్రోఫీని గెలిచిన తర్వాత హరికేన్ కారణంగా కొంత అక్కడ చిక్కుకుపోయినటువంటి టీమిండియాను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఇప్పుడు ప్రధానమంత్రితోనే తొలి సమావేశం జరుగుతుంది. మరి ప్రధానమంత్రితో తొలి సమావేశం జరిగిన తర్వాత వాళ్ళు ముంబై వెళ్తారు. వాంఖేడ్ స్టేడియంలో పబ్లిక్ ర్యాలీ కూడా ఉంది. పబ్లిక్ ర్యాలీ తర్వాత ముంబైలో ఒక చిన్న మీటింగ్స్ కూడా అక్కడ చిన్న ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతారు. మరి ఏదేమైనా సరే టీమిండియా తన సమర్థతను చాటి చెప్పి వరల్డ్ కప్ను గెలుచుకొని ఇక ప్రధానమంత్రికి ఈ నివాసంలో ఉంది. ప్రధానమంత్రితో చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రత్యేకంగా టీమిండియాని అభినందించారు. రామకృష్ణ, ప్రధానమంత్రి నివాసం నుంచి రామకృష్ణ, RTV న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.